on the screen, sir. Very good morning, Madam Padma, Madam. Good morning, sir. Thanks for your warm welcome. సువర్ణిక వెళ్ళిపోయినట్టుంది మళ్ళా. నిజంగా ఆ పాపని మంచిగా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. బంగారు తల్లి నిజంగా. మనం అంతా వీడియోస్ ఆఫ్ చేసుకోవడం, చాలా మంది నిద్ర కూడా లేచినట్లేదు. మంచిగా పొద్దున ఇన్స్పిరేషనల్ వాయిస్ ఇచ్చింది. మంచి అందరికీ చాలా హ్యాపీగా ఉంది. రియల్లీ చాలా అంటే ఆ పాప ఆమె ఆ చిన్న వయసులో అంత మెచ్యూరిటీ లెవెల్స్ యాడ్ ఆన్ అవ్వడం అంటే రియల్గా వండర్ఫుల్. అంటే దీని అంతటి కారణం ఏంటంటే కమ్యూనిటీ సపోర్ట్. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కోచ్ కమ్యూనిటీ సపోర్ట్ వల్ల మంచిగా తను మారింది. చూడండి ఇప్పుడే ఎలా ఉంటే ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత తను ఇంకా ఎంత బెస్ట్ అండ్ బెటర్ పొజిషన్కి వెళ్తుందో మనం ఆలోచిద్దాం ఒకసారి. అంటే మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి తనని. నిజంగా గ్రేట్ నిజంగా పాప. ఓకే, రెగ్యులర్గా మనం టాపిక్స్ చెప్తూ ఉంటాం కాబట్టి ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ మైగ్రేన్ హెడేక్. రియల్గా దాని గురించి చెప్పుకోవాలి. ఇక్కడ చాలా మంది ఇప్పుడు జాబిస్ సార్ కానివ్వండి, చాలా మంది రిజల్ట్ షేర్ చేశారు. అవన్నీ ఏంటంటే వాళ్ళు పర్సనల్గా వాళ్ళు కోచ్ పర్యవేక్షణలో సమతుల్య పౌష్టికాహారం రెగ్యులర్గా తీసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకున్నందువల్ల జరిగిన రిజల్ట్ మాత్రమే. ఇది ఏదైనా జబ్బుని నయం చేయడానికి కానీ అదేవిధంగా క్యూర్ చేయడానికి కానీ ఇలాంటివి ఉపయోగించే ప్రొడక్ట్స్ అయితే కాదు ఇవి. ఇది పర్సన్ టు పర్సన్ వేరే. ఒకరికి ఒక రిజల్ట్ వస్తుంది, ఇంకొకరికి ఇంకో రిజల్ట్ వస్తుంది. బేసింగ్ అప్ అనే సిచ్యువేషన్ బట్టి వాళ్ళ పర్సన్ యొక్క కాంప్లికేషన్స్ బట్టి వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి అనమాట. ఓకే, ప్రతి ఒక్కరు ఇది కైండ్లీ రిక్వెస్ట్, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వెల్నెస్ టాక్ వచ్చేసి మన మైగ్రేన్ హెడేక్ గురించి తెలుసుకుందాం. మంచిగా నిజంగా మైగ్రేన్ హెడేక్ అనేది ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న సమస్య. ఒకప్పటికి ఇప్పటికి చాలా ప్రెషర్ పెరిగింది, టెన్షన్స్ పెరిగాయి. దానివల్ల ఏంటంటే తెలియకుండానే చాలా రకాల ఇబ్బందులు కూడా గురవ్వాల్సి వస్తుంది. మనం ఏంటంటే చాలా సింపుల్గా తీసుకుంటాం ఈ మైగ్రేన్ హెడేక్ని. అది కన్వర్టెడ్ చాలా రకాల ఇబ్బందులకి దారి తీసే ఛాన్సెస్ కూడా ఫ్యూచర్లో ఉంటున్నాయి. అందుకని ఏంటంటే ఇలాంటి కమ్యూనిటీతో అసోసియేట్ అయినప్పుడు బెస్ట్ ఫుడ్ మనం యాడ్ ఆన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో జరిగే మంచి బ్యాలెన్సెస్ వల్ల బెస్ట్ రిజల్ట్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చెప్పారు జావేద్ గారు నాకు మంచిగా మైగ్రేన్ హెడేక్ కూడా తగ్గిందని. నాకు కూడా బేసిక్గా అంతకుముందు నేను డాక్యుమెంట్ రైటర్గా అంతకుముందు ఉన్నప్పుడు నేను కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు డిప్లొమా ఇన్ గ్రాఫికల్ టెక్నాలజీ ఆ టైంలో చేసేటప్పుడు చాలా సివియర్ హెడేక్ వచ్చేది అనమాట. అప్పట్లో చాలా లాస్ అయ్యాను కూడా హెల్త్ని. దానివల్ల ఏంటంటే స్టడీ మీద ఫోకస్ లేకపోవడం, లైఫ్ మీద హోప్ లేకపోవడం, చాలా ఇబ్బంది పడ్డాం. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఇప్పుడు కోచ్ సపోర్ట్తో, కమ్యూనిటీ సపోర్ట్తో అసోసియేట్ అయిన తర్వాత ఈ బెస్ట్ ఫుడ్ యాడ్ ఆన్ చేసుకున్న తర్వాత బెస్ట్ అండ్ బెటర్ రిజల్ట్ అనేది నేను ఎంజాయ్ చేయగలిగాను. అందువల్లే దీని మీద నాకు మంచి అవగాహన ఉంది కాబట్టి ఈ టాపిక్ నేనే తీసుకుని బెస్ట్గా డెలివరీ చేయగలను హోప్ తోటి చెప్పగలుగుతున్నాను అనమాట. ఓకే, తర్వాత మైగ్రేన్ హెడేక్ అంటే అర్థం ఏంటంటే ఒక వైపు మాత్రం పార్శ్వపు నొప్పులాగా ఒక వైపు మాత్రం వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది తరచుగా. ఒక్కోసారి ఈ హెడేక్ అనేది ఎలా వస్తుందంటే వికారం, వాంతులు, అదేవిధంగా చూపు సరిగా కనిపించకపోవడం, ఏదో లైట్ అనేది మనకి కంటికి కనిపిస్తున్నట్టు అలా అనిపించడం, మనకు తెలియకుండా కంటి యొక్క రూపాన్ని బలహీనం చేయడం ఇలాగా జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా. ఆ తర్వాత ఏంటంటే దీంట్లో మనం బాగా అంటే ఇది కామన్ కాజ్ అయిపోయింది. ప్రతి ఒక్క పర్సన్కి కామన్ కాజ్. రూట్ కాజ్ కనుక్కోవట్లేదు మనం. రూట్ కాజెస్ గురించి కొంచెం ముందు నెక్స్ట్ స్లైడ్స్ మనం తెలుసుకుందాం. ఇదేంటంటే ఒకసారి కానీ ఈ మైగ్రేన్ హెడేక్ అనేది సాధారణ స్థితిలో మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ తర్వాత అది తెలియకుండానే చాలా ఫ్లక్చువేట్ అయ్యి చాలా హారిబుల్ స్టేజ్కి తీసుకెళ్తుంది అనమాట మనల్ని. అదేవిధంగా ఐహెచ్ఎస్ ప్రకారం, ఇండియన్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం ఏంటంటే మైగ్రేన్ హెడేక్ తలనొప్పి అనేది ప్రైమరీగా చాలా మందికి కామన్గా 16% ఉంటుంది అంటున్నారు. అది ఒకప్పుడు గణాంకాలు. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 47%కి రీచ్ అయిపోయిందట. కారణం ఏంటంటే ప్రెషర్ ఎక్కువ తీసుకోవడం, బెస్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అనేది యాడ్ ఆన్ చేసుకోకపోవడం, అదేవిధంగా లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా కరెక్షన్స్ అనేది లేకపోవడం, అంటే మనం చేసే మన అలవాట్ల మిస్టేక్స్ చేసుకోవడం లైఫ్లో, దానివల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతుంది. టోటల్ పాపులేషన్లో అప్రాక్సిమేట్లీ 10-20% అన్నారు. కానీ ఇంకా ఎక్కువ పీపుల్కి ఇది జనరల్గా మైగ్రేన్ అనేది ఉంది. కానీ చాలా మందికి తెలియదు అనమాట. అంటే బీపీ అనేది బాడీలోకి ఎంటర్ అయిందో లేదో ఎలాగో తెలుసుకోలేకపోతున్నారు. మైగ్రేన్ అనేది కూడా మన బాడీలోకి అటాక్ అయిన విషయం కూడా చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు అనమాట. కారణాలు ఏమైనప్పటికీ ఎడ్యుకేట్ అవ్వాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అయితే మనదే బేసిక్గా. అదేవిధంగా ఏంటంటే భారతదేశ జనాభాలో అప్రాక్సిమేట్లీ ఇంచుమించు 40% పీపుల్ ఈ మైగ్రేన్తోనే చాలా మంది బాధపడుతున్నారట. అది చిన్న పిల్లలు కావచ్చు, యువత కావచ్చు, అదేవిధంగా మిడిల్ ఏజ్ పీపుల్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ కావచ్చు, వాటెవర్ వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్ ప్రకారం చాలా మంది చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే బేసిక్గా
టోటల్గా సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఏంటంటే మైగ్రేన్ అనేది ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మాత్రమే రెగ్యులర్ ప్యాటర్న్లో ఎక్కువగా నష్టం చేస్తుంది అంటున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా మన మామూలుగా సర్వీస్ జరుగుతుంటాయి కదా, అంత ఈజీగా సర్వీస్ ఏం జరగరు అనమాట. చాలా అంటే క్వాలిటీగా చేస్తుంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఏంటంటే స్త్రీలకు వాళ్ళ మీద వాళ్ళకి శ్రద్ధ తగ్గిపోవడం, దాంతోపాటు ఏంటంటే ఆరోగ్యం మీద ప్రభావం ఆరోగ్యం మీద ప్రభావం చూపించడం, ఫిట్నెస్ సరిగా లేకపోవడం. వన్ టైం చాలా మంది ఏంటంటే అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ ఉదయాన్నే చాలా మంది 80 to 90% పీపుల్ అవగాహన లేని వాళ్ళు టిఫిన్ చేయట్లేదంట. రాజు లాంటి బ్రేక్ఫాస్ట్ తినాలని అందరూ చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది, ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ బోర్డు వాళ్ళు చెప్తున్నారు. కానీ మనకు అవగాహన లేకపోయినందువల్లే టైం లేకపోతుందని, టైం లేదని మనకి అసలు టైం లేకుండా చేసుకునే స్థితికి వస్తున్నారు అనమాట. అదేవిధంగా ఎక్కువ పర్సెంట్ వీళ్ళకి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మైగ్రేన్తో చిన్న పిల్లలు ఉంటారు కదా, స్కూల్ ఏజ్ పిల్లలు, కిడ్స్ ఉంటారు కదా. ఇప్పుడు పాప సువర్ణిక ఉంది, ఆ ఏజ్ రిలేటెడ్గా ఇంకొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కూడా తనంతా తను ఎడ్యుకేట్ అయింది కాబట్టి తనకు అలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బెస్ట్ ఫుడ్ ప్రపంచంలో నెంబర్ 1 న్యూట్రిషన్ బాడీలోకి తీసుకుంటుంది కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న సపోర్ట్ తోటే, అదేవిధంగా కమ్యూనిటీ సపోర్ట్ తోటే. కానీ ఇక్కడ చాలా మంది పిల్లలు అంటే అప్రాక్సిమేట్లీ ఒక 100లో 90% పీపుల్ దీనివల్ల మైగ్రేన్ హెడేక్ గురవుతున్నారు. ఎందుకంటే ఓవర్ స్ట్రెస్. ఆహారం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మంచి పౌష్టికాహారం మన శరీరానికి తీసుకోకుండా మనం ఏ వర్క్ చేసినా అది డెఫిషియన్సీనే. మంచి ఆహారం మన శరీరానికి తీసుకుంటే ఏ డెఫిషియన్సీ లేకుండా మనం రోల్ చేసుకోవచ్చు. అంటే మన కంట్రోల్లో ఉంటాం. కాకపోతే మనం పౌష్టికాహారం మనం తీసుకున్నందువల్ల ఆ ఏ డిసీజ్ అయినా, సిండ్రోమ్ అయినా, డిజార్డర్ అయినా, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం. దీనికి చాలా గ్యాప్ ఉందన్నమాట. ఇవి రెండు వేరు పట్టాలు, రెండు కలవు. అంటే వాటిని రెండింటిని మనం ప్యారలల్గా బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ మనం తెచ్చుకోవాలి. అది రావాలంటే ఈ కమ్యూనిటీతో మనం అసోసియేట్ అవ్వాలన్నమాట. అదేవిధంగా మైగ్రేన్ అనుభవించి చాలా మంది ఏంటంటే అమెరికన్స్ చాలా ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే 50% హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు, 50% అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఆ రేషియో ఉల్టా అయింది. అంటే ఎలా అయిందంటే 20-80 అయిందంటే 80-20 రూల్ చేసుకున్నారు. అంటే 20% హెల్దీ హ్యాబిట్స్, మిగతా 80% అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే టోటల్గా వాళ్ళ హెల్త్ని పోగొట్టుకుంటున్నారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాగా తల్లిదండ్రులు ఒకవేళ జెనెటికల్గా కూడా ఇష్యూస్ ఉండొచ్చు. తల్లిదండ్రులకు ఏదన్నా కానీ మైగ్రేన్ ఇష్యూస్ ఉంటే పిల్లలు కూడా వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఒక 50% ఉండొచ్చు అంటున్నారు అనమాట. అది కూడా సర్వే చెప్పేది అనమాట. అదేవిధంగా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈ మైగ్రేన్ హెడేక్ అనేది దీర్ఘకాలికంగా కానీ మనల్ని కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే మన శరీరంలో అంటే జనరేట్ అయ్యే రోగ నిరోధక వ్యవస్థ కూడా, అంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా దాని యొక్క ప్రాబల్యాన్ని కోల్పోతుంది. అంటే అది దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన దాన్ని కోల్పోయి అది నీరసించిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఇంకా అడిషనల్ కాంప్లికేషన్స్ కూడా ఎదురవుతాయి అనమాట. ఒక్కోసారి మైగ్రేన్ అనేది ఎపిసోడ్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కోసారి ఈ మైగ్రేన్ హెడేక్ అనేది కొన్ని గంటల వరకు వస్తుంది, కొన్ని నిమిషాలతో స్టార్ట్ కొన్ని గంటల వరకు ఉంటుంది, తర్వాత కొన్ని రోజుల వరకు మన బాడీలో ఉంటుంది అనమాట. ఒక్కోసారి ఇంకొక టైప్ ఆఫ్ మైగ్రేన్ ఎలా అవుతుందంటే 5 నిమిషాల నుండి 60 నిమిషాల పాటు, అంటే ఒక గంట 10 వరకు మన శరీరంలోకి ఉండి మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. అంటే ఏ అనారోగ్యం వచ్చినా అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. ఆ కాంప్లికేషన్స్ అనేది ఆ అనుభవించే పర్సన్స్ మాత్రమే అర్థమవుతుంది, ఆ బాధ, ఆ పెయిన్ అనేది. దాని నుంచి బయటపడాలంటే చాలా టైం పడుతుంది. కొందరికి ఒక్కోసారి ఇన్స్టెంట్గా అంటే ర్యాపిడ్గా పెరిగిపోతుంది అనమాట. అంటే 4 అవర్స్ నుంచి 7 to 2 అవర్స్ వరకు అది అంటే చాలా హారిబుల్ చేస్తుంది మనిషిని. చాలా కాంప్లికేషన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇంకొందరికైతే 24 అవర్స్ నుంచి 48 అవర్స్. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇలా రావడానికి కారణం ఏంటంటే ఓవర్ స్ట్రెస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్లోకి మనం వెళ్ళినప్పుడు, అంటే ఎక్కువగా ఆదుర్ద, అదేవిధంగా ప్రతి చిన్న దాన్ని భూతత్వంలో పెట్టి చూడడం, టెన్షన్ పడడం, హర్రీ అయిపోవడం, యాంగ్జైటీ అయిపోవడం, ఇలాంటప్పుడు ఎక్కువగా 24 గంటల నుంచి 48 గంటల వరకు ఇది బాడీలో ఉంటుందట. ఇది గుర్తుంచుకోవాలా. అదేవిధంగా తలనొప్పులు అనేది ఇక్కడ చూడండి, సైనస్ వచ్చినప్పుడు గమనిస్తే ఈ బిహైండ్ ఇక్కడ ఈ ఏరియా ఇది ఉంది కదా, అక్కడ పిక్ చూడండి.
ఇక బోన్స్ ఉంటాయి, చిక్ బోన్స్ ఇక్కడ. ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి అనమాట. కావాలంటే గమనిస్తే ఒక 3 ఉంటాయి కదా. 3 వేళ్ళు పెట్టుకుని ఇలాగే కానీ గట్టిగా కానీ మనం ప్రెషర్ చేస్తే అక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఆక్సిజన్ రిలేటెడ్ ప్రెషర్ పాయింట్స్ ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి అక్కడ. ఇలా అన్నప్పుడు కొంచెం మనకి ఇలా కొట్టుకున్నట్టు ఉంటుంది కదా. అవి ప్రెషర్ లోనవుతాయి. ఇది బ్రెయిన్ నుంచి కనెక్టెడ్ న్యూరో కెమికల్స్ రిలీజ్ చేసేది. ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్కి వెళ్ళి ఇక్కడ బ్యాక్ నుంచి స్పైన్ నుంచి టోటల్గా హార్ట్ దగ్గరికి కనెక్ట్ అయ్యి, హార్ట్ దగ్గర నుంచి కార్డియోవాస్కులర్ సిస్టమ్ దగ్గర నుంచి కనెక్ట్ అయ్యి అప్ టు కింద అరికాల వరకు అవి కనెక్టివిటీ ఉంటాయి అనమాట. వీటన్నిటికి రిలేటెడ్ అనమాట. ఇవన్నీ కనుబొమ్మలు అదురుతాయి చాలా మందికి. ఆ టైంలో వచ్చే సైనస్ ద్వారా సైనస్ చేరిపోతుంది. సైనస్ ఎందుకు చేరుతుందంటే క్వాలిటీ ఫుడ్ మనం యాడ్ ఆన్ చేసుకున్నందువల్ల కొన్ని రకాల బ్యాడ్ కెమికల్స్ బాడీలో రిలీజ్ అయ్యి ఆ రిలీజ్ అయినప్పుడు సైనస్ అనేది అది ఫామ్ అవుతుంది అంటున్నారు అనమాట శాస్త్రవేత్తలు కావచ్చు, ఆరోగ్య వైద్య నిపుణులు కావచ్చు. అంటే అదేవిధంగా ప్రకృతి వైద్య నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు అనమాట. అది అది ఏ రిలేటెడ్ అయినా కూడా హెల్త్ అంటే ఆరోగ్య వైద్య నిపుణులు చెప్పే మాటలు అనమాట. ఆ తర్వాత క్లస్టర్ పెయిన్ అనేది, ఈ హెడేక్ క్లస్టర్ పెయిన్ అంటే అప్పుడప్పుడు వస్తుంది, వెళుతుంది, మళ్ళీ వస్తుంది అనమాట. ఒక వీక్లో ఒక్కోసారి ఒక కన్ను వరకు అదురుతూ ఉంటుంది. కన్ను వరకు బాగా అదురుతూ బాగా బ్లింక్ అవుతూ బాగా ఇరిటబుల్గా ఉంటుంది. విసుగు వచ్చేస్తుంది, ఎవరైనా ఏదైనా మాట్లాడిన కోపం వచ్చేస్తుంది, అంత కొట్టేద్దామన్నంత కోపం వచ్చేస్తుంది. అంటే వాళ్ళని వాళ్ళు కోల్పోతారు. అంటే వాళ్ళు మా నోట్లోంచి వచ్చే పదాలు కావచ్చు, వాళ్ళు వాడే వాయిస్ కావచ్చు, అవన్నీ కంప్లీట్గా డ్రాస్టిక్గా మారిపోతాయి. అంటే కంప్లీట్ వాళ్ళకి అంటే మనుషులు, బంధాలు, బంధుత్వాలు అన్ని దూరం చేసుకునే స్థితికి కూడా తీసుకొచ్చేస్తుంది అనమాట ఈ క్లస్టర్ హెడేక్. తర్వాత ఓవరాల్గా దీంతో పోల్చుకుంటే ఏంటంటే టెన్షన్ హెడేక్ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరికి నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చాలా రకాల టెన్షన్స్ అనేది బాడీలో ఇన్కార్పొరేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇనిషియల్గా ఏం జరుగుతుందంటే అది మన బాడీని అడాప్ట్ చేసేసుకుంటాయి తెలియకుండానే. అంటే ఈ టైంలో కోపం రావాలని కాదు, ఆ టెన్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ కార్టిజోల్ హార్మోన్ అనేది రిలీజ్ అయిపోతుంది బాడీలో. కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత ఆ బ్యాండ్ అనేది ఏమవుతుంది, స్క్వీజింగ్ అంటే అదిమి పెట్టేయడం గట్టిగా. నేనున్నాను, గట్టిగా నన్ను ఇలాగా కాళ్ళు, ముక్కు, చేతులు ఇలా ఒత్తేస్తే ఎలా అయిపోతాను, ఊపిరి ఆడదు కదా. అంటే విదిలించుకొని వెళ్ళిపోతాం. కానీ ఈ టెన్షన్ వచ్చినప్పుడు వచ్చిన ఈ పెయిన్ ఏం చేయలేం, గట్టిగా గట్టిగా ముడేసినట్టు అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా కాంప్లికేషన్స్లోకి తీసుకెళ్తుంది. అదేవిధంగా ఈ మూడు చూడండి, సైనస్ ద్వారా వచ్చేది క్లస్టర్ హెడేక్, టెన్షన్ హెడేక్, ఈ మూడు రూపం తర్వాత వచ్చేది నాలుగోది మైగ్రేన్ హెడేక్. మైగ్రేన్ హెడేక్ అంటే ఎలా వస్తుందంటే సివియర్ పెయిన్ రావడం, నాజియా రావడం, విజువల్స్ సరిగా కనపడకపోవడం, అదేవిధంగా ఫార్మేషన్ కంప్లీట్గా ఒక సైడ్ రావడం. ఏదైనా ఈ సైడ్ అయినా రావచ్చు, ఈ సైడ్ అయినా రావచ్చు. ఒక్కోసారి కళ్ళంతా అదిరిపోవడం, బ్లింక్ అయిపోవడం, ఒక్కోసారి బ్లాంక్ అయిపోవడం, రకరకాల ఇబ్బందులు వస్తాయన్నమాట మనకి తెలియకుండా. థ్రోబింగ్ అయిపోవడం, అంటే ఇది ఉంది కదా, ఈ సంచలనం ఒక్కోసారి ఎక్కడ పడితే అక్కడ బాడీలో ఎలా చెప్పాలంటే స్థానభ్రంశం, అంటే ఇలా అదొకలాగా అంటే ఎలా అవుతాయంటే ఓవర్ కదలికలు వచ్చేస్తాయి అనమాట. ఆ టైంలో మనకి తెలియకుండానే మోషన్, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఒక్కోసారి తెలియకుండా మోషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి అనమాట మనకి. అది కూడా మనం గుర్తుంచుకోవాలా. ఇక్కడ రెండింటికి వేరే వేరే, తలనొప్పి వేరే, మైగ్రేన్ హెడేక్ వేరే. అది వేరే, ఇది వేరే. దానికి రిలేటెడ్గా తలనొప్పి అనేది ఏంటంటే పెయిన్ అరౌండ్ ఒకసారి వచ్చిందంటే నుదుటి చుట్టూ వచ్చేస్తుంది అది ఒక్కోసారి. ఆ తర్వాత ఒకసారి మిడ్ టైంలో అంటే మిడ్ మార్నింగ్ అంటే మిట్ట మధ్యాహ్నం ఆ టైంలో రావడం, అలాగా కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అది ఒకసారి అన్ఫార్చునేట్లీ యాదృచ్ఛికంగా వచ్చేస్తుంది. మళ్ళీ అది పునరావృతం కాదు, మళ్ళీ రాదు. అది ఒకసారి వచ్చి మళ్ళీ రికరింగ్ అవ్వదు అనమాట. ఆఫ్టర్ ఒక్కసారి ఏంటంటే టిపికల్గా మనకు తెలియకుండానే చిన్న దానికి కూడా కాంప్లికేషన్స్ వచ్చేసి హెడేక్ వచ్చేస్తుంది. ఎక్కువగా మనకి తెలియకుండా ఏంటంటే సాధారణంగా ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేస్తుంటాం కదా. మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు కూడా ఎక్కువ వచ్చేస్తుంది ఒక్కోసారి తెలియకుండానే. ఆ మెడిసిన్ మన బాడీకి పడకపోయినా, అదే కానీ మనం తీసుకున్న ఫుడ్ విల్లై యాక్టివేషన్ అనేది కంప్లీట్గా కోల్పోయినా, న్యూట్రిషన్ మనం తీసుకున్న ఫుడ్ అబ్జార్ప్షన్ జరగకుండా, కిడ్నీ ఫిల్టర్ చేయకపోయినా, లివర్ అనేది సరిగా యాక్టివేట్ కాకపోయినా, ఆ టైంలో హార్ట్లోకి వెళ్ళిపోయినా, సాఫ్ట్ నుంచి దానికి ఎక్కువ ప్రెషర్ తీసుకుని హార్ట్ అయిపోయినా, అదే ప్యాంక్రాసిస్ సరిగా వర్క్ ఒకదానికి రిలేటెడ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే దానికి దీనికి తేడా. ఒక్కోసారి ఏంటంటే చాలా మందికి చిన్న సౌండ్ వచ్చినా కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. అది మైగ్రేన్ హెడేక్ అంటారు అనమాట. ఎక్కువగా ఏంటంటే తలకు అన్ని వైపులా రావడం, తీవ్రంగా నొప్పి వచ్చేయడం, అంటే పల్సింగ్ అనేది బాగా థ్రోబింగ్ రావడం, ఊరికే ఇరిటబుల్గా ఉండడం, అదేవిధంగా మనం ఏం చేయాలో ఏం చేయలేకపోవడం, వికారం అనిపించడం, మోషన్ వచ్చినట్టు ఉండడం, ప్రతి చిన్నదానికి గాబరా పడిపోవడం, అలాగే లైట్లు అంటే చూడలేకపోవడం, వెలుతుర్ని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే ఇద్దరికి నచ్చకపోవడం, అదేవిధంగా రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. టైం అనేది అంటే అక్కడ మనం వెళ్ళాల్సిన టైం ఇంకొక 1 అవర్ ఉన్నా కూడా ఇప్పటి నుంచి హర్రీ అయిపోవడం, ఇవన్నీ మైగ్రేన్ హెడేక్ యొక్క సిమ్టమ్స్ అనమాట. ఇవి ఇందాక చెప్పుకున్నాం కదా, ఏకపక్షంగా ఒక సైడ్ వస్తాయి పల్స్ రేటింగ్ సెన్సేషన్. పల్స్ అంటే
పల్సటింగ్ సెన్సేషన్ అనేది ఒక సైడే వస్తుంది అనమాట. అది మోడరేట్గా ఒక్కోసారి ఒక సైడ్ పెరగడం, ఒకసారి తగ్గడం, వికారం, వామిటింగ్ ఇవన్నీ వస్తాయి. ఒక్కోసారి ఏంటంటే రెండు పక్కల రావచ్చు, అది హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు, ఎక్కువ టైం కూడా ఉండొచ్చు. మైగ్రేన్ అనేది ఎన్ని రకాల నష్టాలను దారి తీస్తుందో ఇక్కడ గమనించవచ్చు. ప్రతి ఒక్కరు ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే బెస్ట్ అనమాట. న్యూరోలాజికల్ డిజార్డర్స్ రావడానికి కానివ్వండి, స్ట్రోక్ రావడానికి కానివ్వండి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడానికి, ఇన్సోమియా రావడం, స్లీప్ అప్ని అంటే నిద్ర సరిగా పట్టకపోవడం, క్వాలిటీ స్లీప్ అనేది రాకపోవడం, దాంతోపాటు ఏంటంటే గురక అనేది ఎక్కువగా రావడం, మనకి యాంగ్జైటీ అయిపోవడం తెలియకుండా, సైకాట్రిక్ డిజార్డర్స్, డిప్రెషన్, డెమెన్షియా లాంటి వాటిలోకి రావడం, ప్యానిక్ డిజార్డర్స్, నాకేదో అయిపోయింది, నేనేదో ఇబ్బంది పడుతున్నాను, ఇంకంతే నా లైఫ్ ఇంతే, అంటే చనిపోవాలని ఆలోచన రావడం. అంటే ఇందులో నుంచి ఇవన్నీ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇవన్నీ. బైపోలార్ డిజార్డర్స్ రావడం, అదేవిధంగా అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనం తీసుకున్న ఫుడ్ కూడా కరెక్ట్గా బాడీకి అందకపోవడం, సీలియాక్ డిసీజెస్ రావడం, గ్లూటెన్ సెన్సిటివిటీ అంటే మనం తీసుకున్న ఫుడ్లో క్వాలిటీ గ్లూటెన్ మనం తీసుకున్న అది బాడీ అబ్జార్ప్షన్ చేసుకోలేకపోవడం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి నష్టాలు జరగడం, ఇలాగ చాలా రకాల మూడ్ స్వింగ్స్ కరెక్ట్గా ఉండకపోవడం, వీటన్నిటితో పాటు ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ రావడం, కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే చూడండి, ఒక చిన్న అంటే నేను ఇది ఎలా చెప్తానంటే, ఏ జబ్బైనా కూడా ఒక ఇంటికి మెయిన్ పిల్లర్ ఒకరు ఉంటారనమాట. ఆ పిల్లర్కి ఏదైనా హెల్త్ కండిషన్ బాగలేకపోతే ఎంటైర్ ఎన్ని రకాలుగా నష్టం జరుగుతుంది. అతని సంపాదన కావచ్చు, ఇంట్లో జరుగుబాటు కావచ్చు, వాట్ ఎవర్, ఆ కుటుంబానికి సంబంధించిన కంప్లీట్ వేర్లు ఉంటాయి కదా, రూట్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. మెయిన్ పిల్లర్ ఏదైనా కూడా, ఏ జాబ్ అయినా అదే, నాట్ ఓన్లీ మైగ్రేన్ కావచ్చు, హెడేక్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, అన్ని రకాల డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు రెగ్యులర్గా అంటే కొన్ని అప్పుడప్పుడు ఏంటంటే హెమిప్లెజిక్ మైగ్రేన్స్ కావచ్చు, ఆప్థాల్మిక్ మైగ్రేన్స్ కావచ్చు, ఇలాంటి కొత్త కొత్త కూడా అంటే అంటే బ్యాసిలర్ మైగ్రేన్ కావచ్చు, అబ్డామినల్ మైగ్రేన్ అంటే ఒక్కోసారి కడుపులో కూడా, పొత్తి కడుపులో కూడా మైగ్రేన్ చిన్న పిల్లలకి తరచుగా వస్తుంది. అంటే పాపం పీరియడ్స్ వస్తాయి కదా చిన్న చిన్న బిడ్డలకి, త్వరగా ఆ, వాళ్ళు మెచ్యూర్ అయి ఉంటారు పాపం, వాళ్ళకి ఏం తెలియదు, చిన్న బిడ్డలు, వాళ్ళకి నాజియా, వామిటింగ్ రావడం, ఆ పీరియడ్ వచ్చిందంటే ఆ టైంలో పాపం ఆ బిడ్డలను చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు చాలా అంటే చాలా నష్టం. అసలు పాపం ఎవరితో చెప్పుకోలేరు, ఆ వయసులో చెప్పుకునే వయసు కాదు, తల్లిదండ్రులతో చెప్పుకుంటారు. కానీ వాళ్ళు వాళ్ళకి జరిగే కండిషన్ ఒకటి, వాళ్ళకి వచ్చే ఫీలింగ్ ఒకటి అనమాట. చాలా అంటే చాలా హారిబుల్గా ఉంటుంది అనమాట వాళ్ళకి. అదేవిధంగా యుక్త వయసుకు వచ్చిన తర్వాత అంటే చాలా ఇది కూడా అంటే ఇది కూడా ఇక్కడ చూశారు కదా, ఇది కూడా ఆప్థల్మోప్లేజిక్ అనే ఒక మైగ్రేన్. చాలా అంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం ఈ పదాన్ని. కళ్ళు మూతలు పడిపోవడం, డబుల్ ఇంపాక్ట్ పడడం, ఎక్కువగా మొబైల్స్, గ్యాడ్జెట్స్ ఎక్కువ యూజ్ చేసినందువల్ల న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ బాడీలోకి యాడ్ ఆన్ కానందులో తీవ్ర తలనొప్పి రావడం. ఇది అక్కడి నుంచి ఏమవుతుందంటే అది తెలియకుండానే, మనకు తెలియకుండా కూడా బ్రెయిన్లో క్లాట్స్ రావడానికి కూడా కారణం అవుతుంది. బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యడానికి కూడా ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్ అంటున్నారు. బలహీనంగా ఉండడం, వీళ్ళు ఏంటంటే చాలా మంది యుక్త వయసుకు వచ్చిన తర్వాత స్లిమ్గా ఉండాలనే ఉద్దేశంతో ఫుడ్ సరిగా తీసుకోకపోవడం, పిల్లలు ఉదయాన్నే టిఫిన్లు మానేసడం, బాక్సులు కూడా అంటే ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్న బాక్సులు తెచ్చుకుంటారు, వీళ్ళు కూడా ఆ ఫ్యాషన్ లాగా చిన్న చిన్న బాక్సులు వెతికెళ్ళడం, అందులో కూడా ఎక్కువ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ తినకపోవడం, ఉన్నదాన్ని తినేదే కాసింత, ఆ కాసింతలో కూడా క్వాలిటీ ఫుడ్ తీసుకోకపోవడం, దానివల్ల ఎంటైర్ బాడీలో ఆర్గానిజమ్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి మనకి తెలియకుండానే. చాలా లాస్ ఆఫ్ లైఫ్ అయిపోతాం. అది అర్థం కావట్లేదు చాలా మందికి. అది అర్థం చేసుకోవడానికి ఈ కమ్యూనిటీలో మనం అసోసియేట్ అయి ఉండాలా అంటారు. అదేవిధంగా అంటే మనకి టాప్ 10 అత్యంత సాధారణ మైగ్రేన్ లక్షణాలు ఇక్కడ చూస్తే అలసట వస్తుంది, మైగ్రేన్ హెడేక్ వచ్చిందంటే వీటిని మనం అర్థం చేసుకోవాలా. అదేవిధంగా ఉన్నటువంటి తీవ్రమైన తలనొప్పి రావడం, అదేవిధంగా లైట్ కాంతిని చూడలేకపోవడం, అదేవిధంగా ఏకాగ్రత లోపించడం, అదేవిధంగా వామిటింగ్, ఇందాక చెప్పాను కదా, అది రావడం, దృశ్య లోపం, ఫీలింగ్స్ ఊరికే నాకేం ఎవరు లేరు, మూడ్ స్వింగ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ అంతా అందరూ నవ్వుకుంటా ఉంటే వాళ్ళకి బాధ వేస్తుంది, కోపం వస్తుంది అనమాట. అసలు వాళ్ళకి అప్పుడు వేరేదేదో గుర్తొస్తుంది ఆ టైంలో. అంటే మనం నవ్వుకునే సమయంలో వాళ్ళకి బాధకు సంబంధించిన గుర్తు రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. బాధను ఎక్కువ అంటే ఎప్పుడో జరిగిపోయిన వాటిని తీసుకొని వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం, ఎన్ని మంచి జరిగినా మంచి మీద ఫోకస్ చేయడం అనమాట, చెడు మీద ఇంపాక్ట్ వెళ్తూ ఉంటుంది ఎక్కువగా. ధ్వని అంటే హారన్స్ ఇలాంటివి శబ్దాలను భరించలేకపోవడం, అవి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. ఈ మనకి ట్రిగ్గర్స్ అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ 16 మైగ్రేన్ ట్రిగ్గర్స్ ఉన్నాయి. వీటన్నిటిని అంటే రావడానికి కారణాలు ఒకటే, అన్నిటికన్నా కూడా వెరీ ఇంపార్టెంట్, స్ట్రెస్ ఓవర్ తీసుకోవడం, అలర్జీస్ రావడం, హార్మోనల్ డిస్టర్బ్షన్స్ అంటే సరిగా హార్మోన్ డిస్టర్బ్షన్ కావడం, ఈ చాక్లెట్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండడం, సరిగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పౌష్టికాహారం సరిగా తినకపోవడం, అదేవిధంగా షుగర్స్ ఎక్కువ యాడ్ ఆన్ చేసేసుకోవడం, ఇలాగ రకరకాలే అనమాట. ఒకదానికి ఇంటర్లింక్ అనమాట ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా చాలా మంది కెఫిన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ట్రిగ్గర్ ఇక్కడ చూశారు కదా, ఈ కెఫిన్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కెఫిన్ అనేది ఏంటంటే
ఒక్కోసారి పర్సన్ బట్టి తీసుకోవాలి. అది వెల్నెస్ కోచ్ పర్యవేక్షణలో మీకున్న కాంప్లికేషన్స్ ఫస్ట్ డే మీరు చెకప్ చేయించుకునేటప్పుడు మీకు ఏమేమి కాంప్లికేషన్స్ ఉన్నాయి చెప్పిన తర్వాత దాన్ని బట్టి డిజైన్ చేస్తారనమాట వెల్నెస్ కోచ్, సూపర్ వెల్నెస్ కోచ్ అనేవాళ్ళు, సీనియర్ కోచెస్. ఆ తర్వాత ఇది రావడానికి ఏంటంటే ఆల్కహాల్ ఇందాక చెప్పాం కదా, అలాగే కాజెస్ వచ్చేసి బ్రెయిన్ ఇంజురీ అయిపోతుంది, ఒక్కోసారి గ్యాస్ట్రో ఇందాక అనుకున్నాం ఇన్ఫ్లమేషన్ రావడం, లివర్ ఇన్బ్యాలెన్స్ అయిపోవడం, కార్డియో, ఇవన్నీ మనం చెప్పుకునే మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోతారు కంప్లీట్గా. మెంటల్ బ్యాలెన్స్ అనేది కంప్లీట్గా తప్పిపోయినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా వాళ్ళు ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోవడం, గ్యాస్ రిలీజ్ అయిపోవడం, వాళ్ళు నోరు దుర్వాసన రావడం, అదేవిధంగా ఈర్లో ఏదో శబ్దాలు ఏదో రింగ్ అవుతున్నట్టు అనిపించడం, ఎవరో ఏదో అనిపిస్తుంది. ఒక్కోసారి వాళ్ళకి అక్కడ ఏం జరగదు, లైట్లు ఆరిపోతున్నట్టు, వెలుగుతున్నట్టు, ఎవరో వస్తున్నట్టు, ఎవరో తిరిగినట్టు, ఒక మిర్రర్ లాగా కనిపించే ఏదో దెయ్యాలు భూతాలు ఏదో తిరుగుతున్నట్టు, అలా అది సివియర్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం, ఎమర్జెన్సీ పీరియడ్లోకి వెళ్ళిపోతున్నారని అర్థం. అప్పుడు ఖచ్చితంగా మెడికల్ సపోర్ట్ తీసుకుంటూ బెస్ట్ న్యూట్రిషన్ యాడ్ ఆన్ చేసుకుంటే బెస్ట్గా మన హెల్త్. కాకపోతే వీటన్నిటికీ మైగ్రేన్ హెడేక్ రావడానికి మోరల్గా మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువగా మనం చెప్పుకోవాల్సింది స్లీప్ సరిగా లేకపోవడం, వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోకపోవడం. వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఏంటంటే వాటర్ అనేది సరిగా తీసుకోకపోయినందువల్ల కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది అంటున్నారు. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా సివియర్గా ఆడవాళ్ళకి పీరియడ్ టైంలో బాగా నష్టం జరుగుతుంది. మైగ్రేన్ అనేది నాజియా రూపంలో రావడం, అదేగాక వాళ్ళకి ఏంటంటే ఆ చుట్టూ ఎన్విరాన్మెంట్ సరిగా లేకపోయినా కూడా హెడేక్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు నేరుగా ఇంట్లో ఒక ఒక ప్లేస్ నుంచి వాళ్ళు ఇల్లు నీట్గా ఉంచుకున్నారు, సేమ్ వే వేరే వాళ్ళకి ఇల్లు యాడ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అనుకున్న ప్రకారం ఈ బ్రెయిన్కి, అంటే ఓసిడి అంటాం కదా, ఓసిడి ప్రాబ్లం అంటాం కదా, అక్కడికి వెళ్ళినట్టే వీళ్ళకి ఒక విజన్ ఉంటుంది అనమాట ఆ ఏరియాకి. ఆ విజన్ సరిగా కూడా లేకుంటే వీళ్ళకి నచ్చనప్పుడు కూడా ఇది ఈ ఇంపాక్ట్ బాడీ మీద పడిపోయి తెలియకుండానే వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట ఆ ప్రాసెస్లో కావచ్చు. అదేవిధంగా చాలా మందికి మీరు ఈ మధ్య రీసెంట్గా నమ్ముతారో లేదో, ఇది రీసెంట్గా సర్వే జరిగింది. చాలా మంది ఆడవాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చెప్తున్నారు, చాలా మంది ప్యాడ్స్ వాడుతుంటారు కదా, ఆ ప్యాడ్స్ కూడా క్వాలిటీ ప్యాడ్స్ వాడకపోవడం వల్ల కూడా చాలా రకాల కెమికల్ కాంపోనెంట్స్ బాడీలోకి ఇంజెక్ట్ అయ్యి ఇచ్చింగ్ రావడం, చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతున్నారు. అంటే అవి కూడా, ఇది మనం చెప్పింది కాదు, సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఆల్టర్నేటివ్ గా బెస్ట్ అండ్ బెటర్ గా ఉండేవి ఒకటే చూసుకోవడం. అదేవిధంగా ఆలివ్ ఆయిల్ యూజ్ చేయకపోయినా కూడా బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ పెరిగిపోయి దానివల్ల కూడా నష్టం జరుగుతుందని అంటున్నారు అనమాట. ఇది కూడా మనం గుర్తుంచుకోవచ్చు అనమాట. ఈ ఒక్కసారి ఏంటంటే యోగా కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తుంది, మైగ్రేన్ కి చాలా వరకు సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. యోగాని యాడ్ ఆన్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది తీసుకోవచ్చు అంటున్నారు మాక్సిమం. కాకపోతే నాట్ ఓన్లీ యోగా వల్ల ఒకటే ఫ్లెక్సిబిలిటీ రాదు, బెస్ట్ ఫుడ్ యాడ్ ఆన్ చేసుకుని ఆ ఫ్లెక్సిబిలిటీతో యోగా చేస్తే దాన్ని కాంబినేషన్తో బెస్ట్ రిజల్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది కూడా చూడండి, కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి మనకి తెలియకుండానే. ఫుడ్ అనేది ఏంటి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలా. కొన్నింటి ఎంత న్యూట్రిషన్ ఏది తీసుకున్నా కూడా ఇందులో ఎంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయో అవి తీసుకోవాలి. వెల్ అరౌండ్ అంటే మనకి ఇంపార్టెంట్ డే అంతా మనం ఏంటంటే మనకి ఏదైనా బాధ అనిపిస్తే ఏ ఫుడ్ తినం, మనకి ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా, ఇంట్లో విసుగున్నా, ఇరిటేషన్ ఉన్నా, అసలు ఫుడ్ తినాలని ఆలోచన ఉండదు. ఆ టైంలోనే మన శరీరానికి ఎక్కువ నష్టం జరుగుతుందట. ఈ త్వరగా వెయిట్ లాస్ అయిపోతారట, చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయిపోతారట కొందరైతే. ఇది ఇంకోటి కూడా ఉంది, ఆ టైంలోనే ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారంట, కొందరు పెరిగిపోతారంట, విపరీతంగా గెయిన్. ఎందుకంటే హార్మోనల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఫండమెంటల్ స్ట్రక్చర్ ఉంటుంది ఒక బాడీలో, మన బాడీలో ఆ ఫండమెంటల్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఇది వెళ్ళాలి, అంటే ఏమైపోతుందంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే, ఇప్పుడు ట్రైన్ వెళ్తూ ఉంది, ఆల్ ఆఫ్ సడన్ గా ఏ బోగికి ఆ బోగికి డిస్టర్బెన్స్ వచ్చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఒకవేళ పడిపోయింది, పట్టాలు తప్పింది, ఏమైపోతుంది, చాలా నష్టం జరుగుతుంది కదా. సేమ్ ఇది కూడా అదే, మనకి తెలియనివే మనకి తెలియకుండా మనకి శరీరానికి నష్టం చేస్తున్నాయి. మనం తెలుసుకొని వాటిని కాపాడుకోగలిగితే అనారోగ్యాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. అది అర్థం కావట్లేదు, అది మనం ట్రిగ్గర్ పెట్టుకోవాలి, ఎక్కడ ఏం చేయాలా ఏంటి అనేది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో ఉన్న ఫుడ్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవడం. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి. మంచి ఫ్యాట్లు కూడా మన బాడీకి కావాలి, అవి ఇవ్వాలి, అవి క్వాలిటీకి ఇవ్వగలిగితే బెస్ట్ అనమాట. అదేవిధంగా ఎక్కువ పీపుల్ మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు కూడా కాఫీ టీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇవి తాగినందువల్ల ఇంకా సివియర్ హెడేక్లోకి వెళ్ళిపోతారు, దాంట్లో బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయంటారు. ఏ పర్సన్ అయినా 400 ఎంజీ వరకు డైలీ న్యాచురల్ కెఫిన్ తినాలా. న్యాచురల్ కెఫిన్ వేరే, ఆర్టిఫిషియల్ కెఫిన్ వేరే. ఇది ఆర్గానిక్ కాంపోనెంట్ నుంచి, కాంపౌండ్ నుంచి ఇది పండుతుంది కాబట్టి మన ఫుడ్ వేరే, ఫార్మాసిటికల్ వేరే, న్యూట్రాసిటికల్ వేరే. మంది ఫార్మాసిటికల్ కాదు, న్యూట్రాసిటికల్ మంది. ప్రాబబ్లీ మన ట్రిగ్గర్ని మనం గమనించుకొని ముందుకు వెళ్ళాలా. ఈ మైగ్రేన్ ఫౌండేషన్ అనేది ఎలా ఉంటుందంటే, క్యాలరీ కౌంటబుల్, వెరీ లో క్యాలరీ కౌంటబుల్ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందంటే హంగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫుడ్ వాటర్ కరెక్ట్గా తీసుకోగలిగితే బెస్ట్ అండ్ బెటర్గా మనం మన హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లార్జ్ అమౌంట్ కాకుండా స్మాల్ అమౌంట్స్లో ఎక్కువ కొంచెం రిలేటెడ్గా మనం తీసుకోగలిగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ మనం కరెక్ట్గా ప్రాపర్గా చేసుకోవచ్చు. క్యాలరీ కూడా తక్కువ క్వాంటిటీ క్యాలరీ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్యాలరీ బర్నింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ మనం తీసుకున్నప్పుడు మన కిడ్నీలు కావచ్చు, లివర్ కావచ్చు ఫిల్టర్ చేయలేక వదిలేస్తాయి. మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మన బాడీకి అందవు.
నేను బాగా తింటున్నాను, చాలా చాలా పర్ఫెక్ట్గా తింటున్నాను, అయినా నేను లావు రావట్లేదు అంటుంటారు చాలామంది. కారణం ఏంటంటే స్మాల్ అమౌంట్స్లో మైండ్ఫుల్ ఈటింగ్, నిదానంగా అర్థం చేసుకొని అసలు ఎలా తినాలి ఏదో తినాలి. హరీగా తిన్నా మన బిజినెస్లో ఉండి అంటే తినేటప్పుడు వేరేది ఆలోచిస్తుంటాం చాలామంది, వేరేది ఆలోచిస్తూ తింటుంటారు. ఈ రెండింటికి చాలా గ్యాప్ ఉంది. కరెక్ట్గా తినేటప్పుడు తినడం మీద ఫోకస్ చేయాలంట. అలా చేసినప్పుడు ఏంటంటే మనం తిన్నది వంట పడుతుందంట. అది ఏదైనా కూడా దాంట్లో ఉన్నంతలో న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీకి అందుతాయట. ఫ్లాక్ సీడ్స్ కావచ్చు, ఆలివ్ ఆయిల్, వాల్నట్స్, సాల్మన్ ఫిష్ ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే బెస్ట్ అంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి డెఫిషియన్సీస్ ఎలా ఇబ్బంది పెడుతున్నాయో. ఒక్కోటి చూడండి ఎన్ని రకాలు అంటే మనం మైగ్రేన్ అనేది ఇతర ఆహారం వల్ల ప్రేరేపణ పోషక లోపాలు ఎన్నో ఉన్నాయి. విటమిన్ డి, విటమిన్ బి2 మనం ఇది ఎక్కువగా వీటిలో దొరుకుతుంది మనకి. గ్రీన్ వెజిటేబుల్స్, ఎగ్స్లో విటమిన్ బి6, మీట్, సీ ఫుడ్స్ ఇలాగ చూడండి. ఫోలేట్ అనేది గ్రీన్ వెజిటేబుల్స్లో అన్నిటికీ ఇంటర్లింక్డ్ అనమాట. ఇవన్నీ విటమిన్ సి బ్రొక్కలీలో దొరుకుతుంది, సిట్రస్ ఫ్రూట్స్ అన్నింటిలో దొరుకుతుంది. ఇవన్నీ మెగ్నీషియం, ఇవన్నీ మనకు కావాలా. ప్రతి ఒక్కరికి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా. ఆ, దాని తర్వాత ఏంటంటే మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లోకి వచ్చిన తర్వాత చాలా ఒక కాల్షియం సప్లిమెంట్ కావచ్చు, అదేవిధంగా ఈ మల్టీవిటమిన్ కావచ్చు, ఊరికే రాలేదు. దాని వెనకాల ఒక 11 ఏళ్ళ కష్టం ఉంది. ఒకప్పుడు ఒక 11 ఏళ్ళు కష్టపడ్డారు కాబట్టి లైఫ్ లాంగ్ ఒక ఫార్ములా క్రియేట్ అయ్యి, ఆ ఫార్ములా హ్యూమన్ బాడీకి, మన డిఎన్ఏ, మన ఆర్ఎన్ఏకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్గా ఒక ఒక 70 కేజీ ఉన్న శరీరాన్ని, ఏదైనా ఒక్కొక్క శరీరాన్ని కాపాడుకోగలుగుతున్నాం ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుని. ఇక్కడ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా కూడా ఎక్కువగా మైగ్రేన్ హెడేక్ అటాక్ ఈజీగా అవుతుంది అనమాట. ప్రతిరోజు మెగ్నీషియం అనేది మన బాడీకి 41 పాయింట్ అంటే 41.6% ఉంటుందంట. అంటే సాధారణంగా తీసుకోవడం మైగ్రేన్ వల్ల ఆ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుందట మనం తీసుకున్న దాంట్లో. ఓకే, అందుకని మైగ్రేన్ మనకేంటంటే మెగ్నీషియం ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ఇది ఫార్మాసిటికల్ కాకుండా న్యూట్రాసిటికల్ కాబట్టి కాల్షియంలో మెగ్నీషియం, విటమిన్ డి, కాల్షియం ఈ మూడు సింథసైజ్ అవుతాయి. ఇవి ఏంటంటే ఇది మనం తీసుకున్నందువల్ల మనం నిద్ర లేచిన వెంటనే ఆ ఎండకి ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ 7 వరకు ఉన్న ఆ ఎండ అనేది వెరీ ఇంపార్టెంట్. మన బాడీలోకి వెళ్ళి మన బోన్ డెన్సిటీని, టీత్ డెన్సిటీని పెంచి, అదేవిధంగా మన ఎంటైర్ బాడీలో ఉన్న ఆ, మొత్తం స్కెలిటల్ సిస్టమ్ మొత్తాన్ని, అదేవిధంగా పంటి అంటే డెంటల్ సిస్టమ్ మొత్తాన్ని కూడా కరెక్ట్గా ప్రొటెక్టివ్ చేస్తుంది అనమాట. అది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకేంటంటే మైగ్రేన్ హెడేక్ వల్ల ఋతుస్రావ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. మనం మెన్సిరియల్ అంటే ఆడవాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి కదా. అంటే మెన్స్ట్రల్ సైక్లింగ్ ఆ ప్రాబ్లమ్స్ కావచ్చు, సరిగా రాకపోవడం, ఒకవేళ అయినా కూడా అంటే అబ్నార్మల్గా కావడం, లేదంటే అసలు కాకపోవడం, మోడరేట్ కావడం, మధ్యలో ఇబ్బంది పడడం, దీనివల్ల చాలా డిస్టర్బ్ అయిపోతారు ఆడవాళ్ళు కంప్లీట్గా. ప్రతి ఒక్కరు కూడా మల్టీవైటమిన్, కాల్షియం అనేది ప్రతి ఒక్కరు ఎందుకు తీసుకోవాలంటే ఈ డెఫిషియన్సీ నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవాలని చాలా రీసెర్చ్లు కనుక్కుని ఇది ఇవ్వడం జరిగింది అనమాట. దాంతోపాటు మల్టీవైటమిన్ అంటారా, 7 రకాల పండ్లు, 7 రకాల కూరగాయలు ప్రతి పూట ప్రతి మీల్లో మనం ఇవ్వాలి. 114 రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్రతిరోజు ప్రతి పూట మనం ఇవ్వగలిగితేనే మన బాడీ నీడ్స్ అంది దాన్ని మన శరీరం దాన్ని కాపాడుకుంటుంది. దట్టు మన ఆలోచన పరిజ్ఞానం పెరిగి మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. ఆ టైం అది కూడా కరెక్ట్గా మనకు హెల్ప్ అవుతుంది. దీంతో పాటు ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్ సెల్ యాక్టివేటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 30-40 ఇయర్స్ బ్యాక్ ఇది లేదు. ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్ అనేది ఏంటంటే శరీరం మొత్తం మీద కణాలు పుడుతుంటాయి, చనిపోతుంటాయి, కానీ బ్రెయిన్లో ఒక్కసారి పుడితే ఇంకా చనిపోం. ఆ బ్రెయిన్లో పుట్టిన కణాలు ఎప్పటికప్పుడు పునరుత్పత్తి జరగాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఆలోచన పరిజ్ఞానం పెరగాలన్నా, న్యూరో కెమికల్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి, న్యూరో కెమికల్స్ పర్ఫెక్ట్గా బాడీ అంతా అంటే కమ్యూనికేట్ అవ్వాలన్నా కూడా వెరీ ఇంపార్టెంట్ అనేది. విటమిన్ సి, విటమిన్ ఈతో సింథసైజ్ ఉంటుంది. CoQ10 అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్. మన బ్రెయిన్ ఫంక్షన్ పర్ఫెక్ట్గా జరగాలన్నా, నా మాట కరెక్ట్గా రావాలన్నా, ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు నా ఆన్సర్ కరెక్ట్గా ఉండాలన్నా, ఈచ్ అండ్ ఎవ్రీ ఒక హ్యూమన్ బాడీ మొత్తాన్ని ప్రొటెక్టివిటీ పెంచేదానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే గ్లూటాథైన్ అంటాం కదా, గ్లూటాథయాన్ అంటారు. గ్లూటాథయాన్ కూడా మన వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇందులో దొరుకుతాయి. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అంటే 90,000 రకాల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం ద్వారా మనం ఇవ్వాలి. అది క్రియేట్ చేసుకోలేదు. ఇన్ కేస్ మనం డంప్ చేసి మంచిగా క్వాలిటీగా కానీ ఎక్కువ కాలం కానీ ఒక 10-20 ఏళ్ళ పాటు కానీ మనం మంచి ఫుడ్ కానీ ఇవ్వగలిగితే ఆ తర్వాత కొంత స్టోర్ చేసుకొని మనకి లేనప్పుడు అది యాడ్ ఆన్ చేస్తుంది. కానీ అసలు తీసుకునే దాంట్లోనే మనం డెఫిషియన్సీలో తీసుకోగలిగితే మన శరీరంలో ఏది క్రియేట్ అవ్వదన్నమాట. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, అనేది మన బాడీలో లేకుంటే ఏమవుతుందంటే మన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చేసి తెలియకుండా వెయిట్ పుట్టాన్ అయిపోవడం, వెయిట్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇది కూడా రీసెర్చ్లో చాలా పరిశోధనలు తేలిన విషయం అనమాట. వీటన్నిటితో పాటు నర్వస్ సిస్టమ్ని ప్రొటెక్టివ్గా ఉంచుతుంది. వెరీ ఇంపార్టెంట్. దీన్ని కరెక్ట్గా మనం ఉంచుకోవాలా. ఓకే, దాంతోపాటు అఫ్రెష్, ఎనీ టైం ఫ్రెష్ అనమాట. ఇది ఏంటంటే ఈ అఫ్రెష్ తీసుకున్న మైగ్రేన్, కెఫిన్
న్యాచురల్ కెఫిన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మైగ్రేన్ ట్రిగర్ని కరెక్ట్గా కట్ చేసి దాని మీద ఇది పోయి యాంటీ ఆక్సిడెంట్స్తో కూడుకున్న కెఫిన్ వెళ్ళినప్పుడు ఆ ఆ ఆ లేయర్స్ ఆ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ లో ఈ మైగ్రేన్ అనేది ఉత్పత్తి జరగకుండా, ఆ ఉబ్బకుండా నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ ఉబ్బకుండా సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కరెక్ట్గా ఉంచుతుంది, ఏ పెయిన్ రాకుండా కరెక్ట్ చేస్తుంది, మనల్ని ఉపశమనం కలిగేటట్టు చేస్తుంది, దమనంలో నొప్పి రాకుండా కాపాడుతుంది అనమాట. అఫ్రెష్లో అన్ని గుణాలు ఉన్నాయి. షేక్ అండ్ అఫ్రెష్ అంటే వాటన్నిటితో పాటు షేక్ తీసుకోనక్కర్లేదంటే షేక్ వెరీ ఇంపార్టెంట్, మదర్ ఫుడ్ కదా, మదర్ ప్రోడక్ట్ ఇది. అమ్మ తల్లి పాలు ఎంత శ్రేష్టమో ఇది కూడా అంతే. ఎన్హాన్సర్స్గా ఇవన్నీ కూడా కావాలి మన బాడీకి. నీడ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. బరువు తగ్గడానికి, బరువు మెయింటైన్ చేసుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, మజిల్ని పెంచుకోవడానికి చాలా మందికి అవగాహన ఉండట్లేదు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనే ఒక ట్రాన్స్లో ఉంటారు. అంటే ఒక్కోసారి ఏంటంటే కోచ్ చెప్పింది కూడా కొందరు వినరు. అదే డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళి అమ్మ మీకు ఇంత అవుతుందంటే ఖచ్చితంగా కష్టం నష్టం వెళ్ళి తెచ్చుకుంటారు. అది ఫార్మాసిటికల్ భయం. ఇక్కడ న్యూట్రాసిటికల్ గల వెల్ బీయింగ్గా ఉండడానికి మనం ఎంత ప్రొటెక్టివ్గా చేస్తున్నా కానీ చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ అర్థం చేసుకునే ప్రయత్నమే ఈ కమ్యూనిటీ అనమాట. అసోసియేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఎంత ఎంతవరకు వాళ్ళ మైండ్ సెట్ని కరెక్ట్ చేసుకుని అర్థం చేసుకోగలిగి బెస్ట్ రిజల్ట్ తీసుకోగలిగితే వాళ్ళు లైఫ్ని మార్చుకునే వాళ్ళు అవుతారు. వాళ్ళతో పాటు ఇనిషియల్గా చాలా మంది కూడా హెల్త్ని కాపాడుకోవచ్చు అనమాట. ఇది దిస్ ఈస్ ద టాపిక్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు లైవ్ వెల్నెస్ సిస్టమ్. బ్యాక్ టు ఎంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై యాక్టివ్ కోచ్. బ్యాక్ టు ఎంసీ పద్మ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క టాపిక్ లోనే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసారు కదా సారు. అవునా? ఎంత అంటే ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంట్, మనం తినే విధానం ఎంత ఇంపార్టెంట్, ప్రతిదీ అసలు ఎట్లా న్యూట్రిషన్ తీసుకోవాలనేది కూడా మనకు సారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఇంత చక్కగా ఇంత ఎనర్జీ లెవెల్స్ తో సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన ఎనర్జీ ఎలా ఉండాలి? అసలు అడగకూడదు అంతే, ఇంకా చాట్ బాక్స్ నిండిపోవాలి, హార్ట్ సింబల్స్ తో స్క్రీన్ మొత్తం నిండిపోవాలి, అప్పుడు మనం పర్ఫెక్ట్ గా విన్నట్టు. కానీ ఇక్కడ చూడండి ఎంత ఇంత మంచి టాపిక్, రిజల్ట్ షేరింగ్ కానీ టాపిక్ జరిగేటప్పుడు 111 మెంబర్స్ కి పైనే ఉన్నారు, ఇప్పుడు తగ్గుతూ ఉన్నారు. బట్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పటికి 30 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆ అటెండ్ అయ్యేదేదో కొద్దిగా ముందుగా అటెండ్ అయితే మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చుగా. మేడం అవునా? పద్మ మేడం, నిజంగా అండి పద్మ మేడం, సార్. సారీ ఫర్ దట్, ఏమనుకోవద్దు. మా చెప్పండి సువర్ణిక సార్. అప్పటి నుంచి స్టార్ట్ చేసి చప్పట్లు కొడుతుంది నా ఫ్యాన్. మంచిగా. థ్యాంక్స్ తల్లి. సూపర్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వు బెస్ట్ అండ్ బెటర్గా నా ఎంటైర్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తావు. నువ్వు బెస్ట్గా మంచి పొజిషన్కి వెళ్తావు తల్లి. సూపర్. అడక్క ముందే వచ్చే బ్లెస్సింగ్స్ ఎక్కడ దొరుకుతాయండి? సువర్ణిక తను చూపించే యాక్టివ్ లెవెల్స్ వల్లే తనకి బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి. ఒక్క కోదండ సారేనా మనందరి మనసులో సువర్ణిక ఉందా ఇప్పుడు? ఈ రోజు తను మాట్లాడిన ప్రతి మాటలో నిజంగా నాకైతే నన్ను కొట్టినట్టే అనిపించింది. నేను మా కోచ్ చెప్తూ ఉంటారు, అడుగుతారు నన్ను, ఏం పద్మ ఈవెంట్కి వస్తున్నావా లేదా? నేను ఫస్ట్ చెప్పే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఈవెంట్గా అంత దూరమా?